హాయ్ అందరికీ. మరి ఇంట్లోనే కొబ్బరన్నం చక్కగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. మరి ఈ కోడికూర కొబ్బరన్నం కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో చూసేయండి. ముందుగా అయితే ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర రైస్ అయితే తీసుకున్నాను, బాస్మతి రైసు. దీన్ని చక్కగా వాటర్ వేసుకొని ఇలా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఇలా సన్నగా ముక్కలు కోసి మిక్సీలో వేసి ఇలాగా గ్రైండ్ చేస్తే చక్కగా ఇందులోండి కొబ్బరి పాలు అనేవి మనకు వస్తుంది. ఇదిగోండి ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఇదిగోండి చాలా కొబ్బరి పాలు వచ్చినాయి మనకి చిక్కగా. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి హోల్ గరం మసాలా అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 3 టమాటాలు సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఇవి ఇలా చక్కగా కొంచెం మెత్తబడిన తర్వాత ఇదిగోండి ఇలా సన్న మంట మీద చక్కగా మెత్తబడేలాగా ఎలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కోసుకొని అయితే వేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలండి. ఈ కొబ్బరన్నం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేశారంటే అసలు ఒకసారి తింటే వదిలిపెట్టరు, అంత బాగుంటుందండి కొబ్బరన్నం. మనకి ఎముకల బలానికి కూడా చాలా మంచిది. ఏంటి ఇలాగంటున్నాను అనుకోవద్దు, ఎందుకంటే నువ్వుల మీద కూడా కొబ్బరిలోనే ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇందులో అయితే ఇలా వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి సన్నగా కోసుకొని అయితే ఇందులో వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వాటర్ తీసేసుకొని ఇలా వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం రైస్ అంతా కూడా ఇలా వేసేసుకున్నాం కదా, ఒకసారి ఈ మసాలాల్లో కలిసేటట్టు అయితే చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. గరం మసాలా అయితే తప్పకుండా వేయవలసిందే. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు గ్లాసున్నర రైస్ తీసుకున్నాం కదా మనం, 3 గ్లాసులు అదే గ్లాస్ తోటి కొబ్బరి పాలు అయితే వేసుకోవాలి. ఇలా 3 గ్లాసులు కొబ్బరి పాలు కూడా వేసుకుని ఇలా వేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే, ఇలా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే చక్కగా మనకి 50% అయితే ఇలా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఉడికిన దాన్ని మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకుని అయితే ఇలా మళ్ళీ మూత పెట్టుకుంటే ఇదిగోండి మనకి రైస్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి కొబ్బరి రైసు. మరి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలామంది ట్రై చేసి ఉంటారు కదా. ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా చేసేవాళ్ళు కూడా చక్కగా చేసేసుకోవచ్చండి ఈ రైస్ అనేది. టేస్ట్ అంటారా చాలా బాగుంటుంది. ఒకసారి తింటే వదిలిపెట్టరు. చక్కగా చూసారా, మనకి వేసుకున్న కొబ్బరిపాలు చక్కగా సరిపోయినాయి. ఇప్పుడు ఇదిగోండి సర్వింగ్ ప్లేట్లోకి ఇలా తీసేసుకుంటే పొడి పొడిలాడుతూ కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మరి టేస్ట్ మీరు చూసారంటే అస్సలు వదిలిపెట్టండి, మళ్ళీ మళ్ళీ చేసి తింటారు, అంత బాగుంటుంది. మరి ఇందులో కాంబినేషన్ అయితే చికెన్ కర్రీ వేసుకొని తింటే అద్దిరిపోతుందండి. నేనైతే పక్కన చికెన్ కర్రీ కూడా రెడీ చేశాను. ఇదిగోండి ఇందులోనే చికెన్ కర్రీ వేసుకు తింటే ఉంటుందండి. ఈ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. మరి ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి